అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి జరిగిన ఎన్నికల్లో ఇవాళ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియ మొదలైపోయింది. దాదాపుగా అన్నిటికీ అవుతుంది. కొన్ని చోట్ల కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. 11 మున్సిపాలిటీల్లో ఎన్నిక వాయిదా పడింది. మరి ఎప్పుడు చేస్తారో తెలియదు. అయితే మున్సిపాలిటీలో ఒక ఎత్తు అయితే కార్పొరేషన్లలో ప్రత్యేకంగా నిజామాబాద్, కరీంనగర్ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచింది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ వరకు రాలేకపోయింది. కానీ 2 కార్పొరేషన్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. అయితే కరీంనగర్ మాత్రమే స్వతంత్రులతో కలిసి బీజేపీ సొంతం చేసుకోగలిగింది కార్పొరేషన్ పీఠాన్ని. నిజామాబాద్లో ఆ పని చేయలేకపోయింది. ఇది ధర్మపురి అరవింద్ నాయకత్వ లోపమా? కరీంనగర్లో బండి సంజయ్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ క్యాడర్ మాట్లాడుతున్నట్టు బండి సంజయ్ మగాడని నిరూపించుకున్నట్ట. మిగతా వాళ్ళ గురించి వేరే అని కాదు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా బీజేపీ అభిమానులు చెప్పుకుంటున్నట్టుగా బండి సంజయ్ మగాడుగా నిరూపించుకున్నారు అని మాట్లాడుతున్నట్టుగా నిజామాబాద్లో సాధ్యం కానిది కరీంనగర్లో ఎట్లా సాధ్యమైంది అనేది చర్చించాల్సినటువంటి అంశం కూడా మనతో వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్తే రావు గారు. ఎట్లా సాధ్యమైంది అంటే నేను ముందుగా అడిగినట్టు ఇక్కడ అరవింద్ చేతులెత్తేసినట్ట, అక్కడ కరీంనగర్లో బండి సంజయ్ పోరాడినట్ట. అంటే 2 సాంకేతిక అంశాలు ఉన్నాయి అక్కడ. నిజామాబాద్లో ఏమిటంటే బీజేపీ 28 స్థానాల్లో గెలిచింది. 28 డివిజన్లు గెలుచుకుంది బీజేపీ 60లో. అంటే రేసులో 2-3 3-4 తక్కువ ఉన్నాయి. అయితే అవతల కాంగ్రెస్ పార్టీ 17 గెలిచింది, ఎంఐఎం 14 గెలిచింది. అంటే వాళ్ళకిద్దరు కలిస్తే మెజారిటీ ఉంది 31. అయితే అక్కడ ఇండిపెండెంట్లు ఎవరు గెలవాల నిజామాబాద్ మున్సిపాలిటీలో. దాంతో ఏంటంటే అరవింద్ కాంగ్రెస్ను ఎంఐఎంను చీల్చి మనం గెలవదాం కంటే ఎట్లే ఉందాం, మనం ప్రజలు ఇచ్చిన తీర్పు మనం కట్టుబడి ఉందాం అన్న దానికి అరవింద్ కట్టుబడి ఉన్నాడు. విలువలు పాటించినట్టే చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ ప్రయత్నం కూడా నవ్వుకుంటారు కదా సార్, కాస్త విలువలు పాటించారు. సహజంగా ఏం జరుగుతుంది సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చినప్పుడు అవతల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి నయాన్నో భయాన్నో సామ దండోపాయాలు ప్రయోగించో గెలుచుకోగలదు. ఏది అవతల బీజేపీ వాళ్ళైనా తెచ్చుకోగలదు. కానీ వేరే బీజేపీకి వచ్చేటప్పటికి అంత ఆర్థిక పుష్టి, అంగపుష్టి అన్నీ ఉండాలి కదా. అన్ని సాధ్యం కానప్పుడు, పైగా అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ఊరు అది నిజామాబాద్, మహేష్ గౌడ్ గారి ఊరు. దానికల్లా అసలు ప్రయత్నం చేసి విఫలమవటం ఎందుకు అనే ఉద్దేశంతో అనుకోవడం అరవింద్ వదిలేశాడు అనేది నా ఫీలింగ్. ఓకే, మీ ఫీలింగ్ ఓకే. కానీ బీజేపీ రాజకీయం దేశంలో చూస్తే చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసిందో చూసాం కదా. కానీ ఈ కార్పొరేషన్ విషయం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కదా బీజేపీ నాయకత్వం. మరి అప్పుడు ధర్మపురి అరవింద్ని ఎట్లా చూస్తుంది బీజేపీ అధిష్టానం? ఎందుకు ఎట్లా వదిలేసామని అడుగుతుంది కదా. అంటే కొన్ని 2 కారణాలు ఉంటాయండి. అవకాశం ఉన్నప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రయోగం. ఇప్పుడు కరీంనగర్కి వచ్చి చూద్దాం. కరీంనగర్లో 8 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. వాళ్ళు ఏ పార్టీతో సంబంధం లేకుండా 8 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. 30 గెలిచారు వీళ్ళు. ఏది 66 డివిజన్లో 30 డివిజన్లు బీజేపీ గెలిచింది. వాళ్ళకి ఇంకో 4 కార్పొరేటర్లు ఉంటే సరిపోద్ది. ఆ ఇండిపెండెంట్లో 4గురిని ఆయన చేర్చుకున్నాడు పార్టీలో. అక్కడ ఈజీ అయింది పరిస్థితి. ఇక్కడ అది సాధ్యం కాకపోవచ్చు అరవింద్. దట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఎంఐఎం బీజేపీ బద్ద వ్యతిరేకులు కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. అంటే మనం బద్ద కొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ కలిసి చైర్మన్ దక్కించుకున్న సందర్భం ఆమన్గల్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి బీజేపీ మద్దతు ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో. అంటే అవసరాల్లో బద్ద వ్యతిరేకుల శత్రువులు ఇవన్నీ లేవు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఇది చేసింది. అంటే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా. మరి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా ఆమన్గల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేసినాయి. అంటే అవకాశాలు ఎక్కడుంటే అక్కడ అందిపుచ్చుకోగలరు. ఇప్పుడు పైగా ఏంటంటే ఒక్కడిగా అరవింద్ కానీ సంజయ్ కానీ వాళ్ళిద్దరిని ఒక రకంగా మనం మగాళ్ళని చెప్పుకోవాలి. వాళ్ళు ఫైట్ చేయడంలో ఎన్నికల్లో పీసీసీ ప్రెసిడెంట్ సొంత జిల్లా అది. తర్వాత కరీంనగర్ లాంటి బలమైన జిల్లా బీఆర్ఎస్ ఇవన్నీ బలంగా ఉన్నటువంటి జిల్లాలు
అయినప్పటికి కూడా అరవింద్ మనం సంజయ్ కరీంనగర్ ఇద్దరు మంత్రులు ఉన్నారండి. మంత్రులు ఉన్నారు, బీఆర్ఎస్కి ఒక పక్క వీళ్ళు ఉన్నారు, ఇంత బలమైనటువంటి నేతలు ఉన్నారు అక్కడ. అయినా కూడా బండి సంజయ్ మున్సిపల్ కార్పొరేషన్ జెండా ఎగరేసాడు, బీజేపీ జెండా. అవును, అంటే ఒకే ఒక్కడు అంటామే మనం, ఒకే ఒక్కడని మగాడని, వాటన్నిటికీ పర్యాయ పదాలన్నిటికీ కూడా బండి సంజయ్ అర్హుడే. ఎందుకంటే ఒక కౌన్సిలర్లో ఒక వార్డు మెంబర్గా ప్రారంభించాడు. అంటే అతను ఒక ఏబీవీపీ సభ్యుడిగా, ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా జీవితం ప్రారంభించినటువంటి సంజయ్ ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాడు, కార్పొరేటర్ గెలిచాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీకి గెలిచాడు, మళ్ళీ ఎంపీకి గెలిచాడు, ఇవాళ 2 సార్లు మంత్రి పదవి. అంటే ఇప్పుడు ఇది బండి సంజయ్ని చూసి గెలిపించిన ఎన్నిక అనుకోవాలా? బండి సంజయ్ సామర్థ్యంతో జరిగిన బండి సంజయ్ సామర్థ్యంతో జరిగిందని ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే బండి సంజయ్ ఫైటింగ్ స్పిరిట్ చూసాం మనం. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో అతను బీజేపీ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బీజేపీయే ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు అన్న దగ్గర నుంచి సంజయ్ని మార్చిన తర్వాత ఒకసారి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అది మనందరికీ తెలిసిన విషయం. అందుకని సంజయ్ సామర్థ్యానికి, సంజయ్ పట్టుదలకి, సంజయ్ వీటికి అన్నిటికీ గీటురాయి కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలు. అందుకని సంజయ్ని ఎక్కడ మనం ఇది చేయాల్సిన పని లేదు. అంటే అధికారంలో ఉన్న పార్టీని కూడా కాదని బీజేపీని గెలిపించడం, దట్టు బండి సంజయ్ని చూసి గెలిపించడం అంటే బండి సంజయ్ సామర్థ్యాన్ని బీజేపీ ఏమన్నా తక్కువ అంచనా వేస్తుందా కేంద్ర అధిష్టానం? అంటే నేను ఎందుకు అంటున్నానండి ఈ మాట, బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రామచంద్రరావుకి ఇచ్చారు. బండి సంజయ్ నాయకత్వంలో ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత, అంటే మనం మొత్తం జనరల్ ఎలక్షన్స్ తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకున్నప్పుడు, అంటే బండి సంజయ్ సామర్థ్యాన్ని కరీంనగర్ వీళ్ళు గుర్తించారు, ప్రజలు గుర్తించారు, కానీ కేంద్ర నాయకత్వం గుర్తించలేకపోతుందా? రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంజయ్ లీడర్గానే, సంజయ్ని దమ్మున్నోడుగానే, సంజయ్ని సమర్థుడుగానే గుర్తిస్తున్నారు ఆల్ ఇండియా నాయకత్వం తప్ప. మరి ఆ నాయకత్వం ఎందుకు గుర్తించట్లేదు, వాళ్ళ రాజకీయ అవసరాలు ఏంటి, వాళ్ళ వ్యవహారాలు ఏంటి మనకు అర్థం కావట్లేదు. మరి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తెర వెనుక రాజకీయాలు ఏంటి అనేది మనం ఇప్పటికే చూస్తున్నాం. రాజా సింగ్ అనేక మార్లు అన్నాడు, సమర్థులకు ఇవ్వండి, బీజేపీ అధికారంలోకి వస్తుంది, లేకపోతే రాదు అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇదే చేయటం. ఎందుకంటే పాల పొంగులాగా వచ్చింది బీజేపీ గత ఎన్నికల కంటే ముందు, 23 కంటే ముందు తెలంగాణలో ఒక బలమైన ఇదిగా, ఒక ఫోర్స్గా బీఆర్ఎస్ తట్టుకోవాలి. పాదయాత్ర తర్వాత పాదయాత్ర కానివ్వండి, అతను యాటిట్యూడ్ కానివ్వండి, అతని అన్ని కార్యక్రమాలు కానివ్వండి, కార్యకర్తలతోటి కింది నాయకత్వంతో అతను అనుసరించే విధానం కూడా ప్రతి ఎల్లవేళ అతను కార్యకర్తలకి వాళ్ళకి అందుబాటులో ఉంటాడు. అతను ఎప్పుడు చూడండి మీరు, చిన్న ఎంపీగా ఉండి కూడా కరీంనగర్లో ప్రతి వార్డు తిరుగుతాడు అతను. కరీంనగర్లో పట్టణంలో ప్రతి వార్డు తిరుగుతాడు, కింది స్థాయి నుంచి వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆ బీజేపీలో దాదాపు అందరు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడే, ఏబీపీగా యువమోర్చాగా అట్లా వచ్చిన వాడే, పెరిగిన వాడే, కింది నుంచి పెరిగిన వాడే. ఇప్పుడు అరవింద్ లాంటి వాడు ఏదో మధ్యలో వచ్చి జాయిన్ అయ్యి ఇదే అయిపోయారు తప్ప, మిగతా వాళ్ళంతా బేసిక్గా బీజేపీ మొదటి నుంచి ఉన్నవాడే. అరవింద్ కూడా వాళ్ళ నాన్న పీసీసీ ప్రెసిడెంట్గా డి శ్రీనివాస్ గారు ఉండబట్టి అతను ఎదగలేదేమోలే, కానీ అంతకుముందు మరి బీజేపీతో అతనికి అనుబంధం ఉందేమో మనకు పూర్తిగా తెలియదు, విద్యార్థి దశలో కానివ్వండి, తర్వాత కానివ్వండి. కానీ సంజయ్ సంబంధించినంత వరకు కరీంనగర్ ఎన్నికని అతను సమర్థంగా నిర్వహించుకున్నాడు. అతను ఎన్నికల ముందు సవాల్ చేశాడు, ఈ కార్పొరేషన్ గెలిచి తీరుతా అన్నాడు, గెలిచి తీరాడు. అరవింద్ కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాడు. రేస్కి 28 డివిజన్లు గెలిచారు 30-60కి. అంటే ఇంకో 2-3 గెలిచి ఉంటే ఆ కార్పొరేషన్ కూడా వచ్చేది. ఓవరాల్గా ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసినప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉందనేది మనం ఒక దీనికి ఏమైనా రావచ్చా? అంటే క్రైటీరియా ఎన్నికలే అయితే కాంగ్రెస్కి బాగానే ఉన్నట్టు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థాయిలో ప్రతిపక్షాలకు రాలేదే. అంటే ఆ రోజు కాంగ్రెస్ లేదు అసలు. ఓకే, కాంగ్రెస్ దాదాపు లేదన్నట్టు, హోప్స్ లేవు, ఫైట్ చేసేవాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ కాంగ్రెస్ కొంచెం ఇదైంది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఇదైపోయాడో
బండి సంజయ్ వాళ్ళు బీజేపీ నుంచి ప్రెసిడెంట్కి తప్పించారో అప్పుడే కాంగ్రెస్కి అవకాశాలు పెరిగినాయి రాష్ట్రంలో. ఒక ఫైటింగ్ స్పిరిట్ చూపించగలిగాడు రేవంత్ రెడ్డి. సో ఆ తర్వాత ఎన్నికలు జరగలేదు. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక అసెంబ్లీ ఎన్నికలే. అసెంబ్లీ ఎన్నికలు తనేంటి చూపించాడు. తర్వాత జరిగిన బై ఎన్నికల్లో ఏది కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు జరిగిన బై ఎన్నిక ఉప ఎన్నికలు అది గెలుచుకున్నారు. జూబ్లీస్ ఇది గెలుచుకున్నారు. ఈ పంచాయతీలు గెలిచారు, ఇప్పుడు గెలిచారు. ఈ ఊపుతోటే రేపు మండల పరిషత్లు, జిల్లా పరిషత్ ఎన్నికలకు కూడా దాదాపు మార్చిలో నిర్వహించవచ్చు అవి కూడా. కానీ బీఆర్ఎస్ కూడా ఒక రకంగా తమ ఓటు బ్యాంకుని కొంత పదిలంగా చూపించుకున్నట్టే కనపడింది కదా మున్సిపాలిటీలు. విషయం ఏంటంటే అండి, బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు అధికారంలో ఉన్నప్పుడున్నంత పట్టు ఇప్పుడు లేదు పార్టీలో. వాస్తవానికి ప్రతిపక్షంలో అట్లా అనుకోకూడదు. పార్టీలోనా మీరు అంటే? పార్టీలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెడితే కొంతమంది పోస్టులు పెడితే అవి చూసే మనం గొప్పగా ఉంది, అదే మనం ఇది అనుకుంటేనేటువంటి తత్వంలో ఆ పార్టీ ఉంది. ఇప్పుడు అధికార విపక్షంలో ఉన్నప్పుడు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. ఏదో ట్విట్టర్కి ట్వీట్లు చేయడానికో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికో కాదు, ఫైట్ చేయాలి. దాదాపు మీరు మనం చూసాం, రేవంత్ రెడ్డి సీట్లు గెలుచుకుంది కదా. రేవంత్ రెడ్డిని చూసాం మనం అపోజిషన్లో ఉన్నప్పుడు. బండి సంజయ్ని చూసాం మనం, ఎట్లా ఫైటింగ్ చేశారో ఎట్లా ఇది చేశారో జనాల్లో ఉండి. ఇవాళ కేటీఆర్ కానీ ఇప్పుడు మనం చూడండి, బీఆర్ఎస్ కూడా మీకు మెదక్లో మంచి ఫలితాలు వచ్చినాయి వాళ్ళకి. ఇది హరీష్ తిరగడం వల్ల మరి ఎందుకో ఏంటో కానీ ఆ కోఆర్డినేషన్ ఉండటం వల్ల ఏందో మంచి ఫలితాలు వచ్చినాయి. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల ఒకటే వచ్చింది. ఇప్పుడు బీజేపీ ఎంపీలు అందరూ మిగతా ప్రాంతాల్లో కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్ పోయింది, అరుణ గారు ఒక నారాయణపేట మున్సిపాలిటీ అక్కడ గెలిచారు వాళ్ళు. అది ఆమె ఓటుతో, ఆమె ఎక్సెప్షన్ ఓటు, ఆమె ఓటుతో గెలిచారు వాళ్ళు. తర్వాత గీటా రాజేంద్ర సొంత కాన్స్టిట్యున్సీ హుజూరాబాద్, అది కాంగ్రెస్ గెలిచింది. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి నేను ఇంత అని చెప్పుకుంటాడు, కానీ ఆ మున్సిపాలిటీని గెలవలేకపోయాడు అక్కడ. అంటే ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరుగుతుంది అనేది వాస్తవం. అది మనకు కాదన్నా ఈ ఫలితాలు కూడా అదే చేశాయి. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం మేరకు దాదాపు 66-67 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతాలు పడ్డాయి. చైర్మన్లు వచ్చారు. మనం ఈ వీడియో చేసే టైంకి ఇంకా కొనసాగుతుంది. అప్పుడు మనకి వచ్చేటప్పటికి 66-67 కాంగ్రెస్ ఖాతాలు పడ్డాయి. కేవలం 13 బీఆర్ఎస్కి వచ్చింది. కాస్త సింగిల్ మెజారిటీ 1-6 ఉన్నా కూడా ఈ ఎక్సాఫిషియో ఓట్లతోటి నెరవేర్చగలిగారు. ఇప్పుడు తొర్రూరులో అదే గొడవ. తొర్రూరులో 9 గెలిచారు వాళ్ళు. 7 ఉంది కదా తొర్రూరు. 16 9 గెలిచారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. ఫెయిర్ ఎన్నిక జరిగితే గెలవాలి, కానీ అక్కడ పాలకుర్తి ఎమ్మెల్యేని వరంగల్ ఎంపీని ఇద్దరు ఎక్స్-అఫీషియో మెంబర్లు పెట్టారు. అదే ఎంపీ దగ్గరే కదా గొడవ. ఇప్పుడు ఆ ఎంపీ ఏంటంటే 25లో వరంగల్లో ఎక్స్-అఫీషియో ఉందని ఇది చేశారు. ఆడ గొడవ అయింది, పొద్దున ఘర్షణ పడ్డారు, ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చేస్తారనుకుంటే ఈ పార్టీకి ఆపేశారు. రేపటికి వాయిదా వేశారు. అలాగే జనగామలో కూడా అదే పరిస్థితి. జనగామలో కూడా ఇద్దరికి సమానంగా వచ్చినాయి, బీఆర్ఎస్కి కాంగ్రెస్కి. అక్కడ లోకల్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతను ఎక్స్-అఫీషియో ఓటేస్తే గెలుస్తాడు. కానీ భువనగిరి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, చామల వెంకటరెడ్డిని తీసుకుని అక్కడ మెంబర్గా పెట్టారు. ఎక్స్-అఫీషియో ఓటు అక్కడ నమోదు చేశారు. ఇట్లా ఎంపీని భువనగిరి ఎంపీని అక్కడ ఎక్స్-అఫీషియో మెంబర్ పెట్టారు. తర్వాత ఇబ్రహీంపట్నంలో కూడా గొడవ జరిగింది. ఇట్లా చాలా చోట్ల ఒక 11-12 చోట్ల రేపటికి వాయిదా పడ్డాయి. అవి వాయిదా పడింది కానీ రేపు అనేది చెప్పలేదు సార్. రేపటికి వాయిదా. రేపు 11 గంటల కానీ టైం ఇచ్చారు ఇబ్రహీంపట్నం. ఇవి రేపుకైనా మళ్ళీ జరగకపోతే తర్వాత డేట్ ఇస్తారు, మళ్ళీ వెంటనే పెట్టరు. రైట్. తర్వాత ఎప్పుడు డేట్ ఇస్తారు. అయితే బీజేపీ భవిష్యత్తు ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక మీద ఏమన్నా ఉంటుంది అనుకోవచ్చా? భవిష్యత్ ప్రణాళిక మరి ఉంటుంది అనుకోవచ్చా? ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికైనా ఇది చేసి జిల్లా రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు కాస్త కిషన్ రెడ్డి అని కాస్తనే పాప రామచంద్రరావు గారు అనే వ్యక్తి నిస్వార్థుడు, ఇంటలెక్చువల్, అన్నీ ఉన్నాయి. అతను అవలక్షణాలు ఏం లేవు. కాకపోతే ప్రజల దగ్గరికి పోవడంలో, ప్రజలతో ఇది చేయడంలో అగ్రెసివ్నెస్ ఉంటుంది మనిషికి, అంతే తప్ప అతనేమో అసమర్థుడని చెప్పలేము మనం. ఎందుకంటే వాళ్ళ పార్టీ విధానంగా వాళ్ళ పార్టీకి సిన్సియర్ కార్యకర్త ఆయన, విద్యార్థి దశ నుంచి కూడా మంచి ఇది. అందుకని బీజేపీ ఈ ఫలితాలను బట్టి సంజయ్కి మళ్ళీ రాష్ట్ర నాయకత్వం ఇస్తుందా ఏంటి అనేది చూడాలి మనం. అంటే అరవిందును
సంజయ్ ఇద్దరే పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు వాళ్ళు ప్రతిసారి అరవింద్ కూడా ఉన్నాడు రేస్ అరవింద్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాడు అరవింద్. అధ్యక్షుడు రేస్లో కూడా ఉన్నాడు అరవింద్. ఉండొచ్చు కూడా, ఎందుకంటే అతను బీసీ ఒక ప్రధానమైనటువంటి దీనికి వర్గానికి అతను ఈ సంబంధించిన వాడు. తర్వాత అతను ఫైటింగ్ స్పిరిట్ కూడా ఎక్కువ. ఇద్దరు సేమ్ కమ్యూనిటీగా బండి సంజయ్ అరవింద్ ఇద్దరు సేమ్ కమ్యూనిటీ. కాకపోతే మన అరవింద్ ఏంటంటే చదువుకున్నవాడు, ఇదిగా ఉంటే అథెంటిక్గా మాట్లాడగలడు, ఇదిగా ఉండగలడు, సమర్థుడిగా ఉండగలడు. రైట్ సార్, థ్యాంక్ యూ.